ఒక్క ఖతర్నాక్ అంశం ఏందంటే, ఒకాయనేమో సచ్చిపోయిన ఆయన గెలిచిండు ఒకాయన. ఎట్లా అంటే పాపం నామినేషన్ ఏసిండు. పాపం పోయిండు, సచ్చిపోయిండు. వేములవాడ చనిపోయిన వ్యక్తి సర్పంచ్‌గా గెలిచాడు. తెలంగాణలో గురువారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం చింతల్టానా ఆర్ కాలనీలో చనిపోయిన అభ్యర్థి సర్పంచ్గా గెలిచాడు. గ్రామానికి చెందిన చెర్ల మురళి 50 బీఆర్ఎస్ మద్దతుతో బరిలో దిగాడు. గత గురువారం ఆయన గుండెపోటుతో చనిపోయాడు. ఇక ఇవాళ ప్రకటించిన ఫలితాల్లో 700కు పైగా ఓట్లు సాధించి 378 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పాపం ఈ మురళి కుటుంబానికి నిజంగా ప్రగాఢ సానుభూతిని మేము యూనివర్సల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మీరు చనిపోయినప్పటికి కూడా మీరు ప్రజల హృదయాల్లో ఒక బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందడం నిజంగా ఇది ఒక విధంగా సంతోషం, ఆశ్చర్యకరం. ఆ కుటుంబానికి దేవుడు మనోబలాన్ని ఇవ్వాలని కోరుకుందాం. మరి ఇప్పుడు ఎవరు సర్పంచ్ అభ్యర్థిగా అక్కడ ఉంటారో చూడాలి. మొత్తానికి ఒక వండర్ఫుల్ విజయం ఇది. మనిషి ఏమో చనిపోయిండు, ఆయన పేరు మీద మాత్రం ఎన్నికల్లో గెలిచిండు. ఇదో వండర్ఫుల్ ఇది. మనిషి చనిపోవడం బాధాకరం, గెలవడం అద్భుతం.